లిక్కర్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి అంశం క్యారెక్టర్ అసాసినేషన్. రాష్ట్రంలో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళని వ్యక్తిగతంగా కించపరచడం, వాళ్ళు ఏళ్ల తరబడి కట్టుకున్న సామ్రాజ్యాలని తమ వార్తల ద్వారా కోల్చటం, వాళ్ళని దొంగల్ని చేయడానికి మాత్రమే పనికొస్తుంది. నిజంగా ఏం పట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఈ నాయుడు, వెంకటేష్ నాయుడు, ఈయన ఎవడికి తెలియదు, మరి చెవిరెడ్డికి తెలియాలా లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటి, అతను పెమ్మసానితోనూ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడుతోనూ ఉన్నాడు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులతోనూ ఉన్నాడు. అంటే లగ్జూరియస్ లైఫ్ అతనిది. అది మద్యం వల్లనే అని చెప్పి ఎలాగే సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే వీళ్ళు పత్రికల్లో రాశారు కాబట్టి మనం నమ్మాలి. తమన్నాతో కూడా ఉన్నాడట, అదో ఫోటోని పెట్టుకొచ్చారు. జ్యోతోళ్ళు తమన్నాతో ఉన్న ఫోటో, వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్లో తిరిగేవాడు జనాల దగ్గరికి వెళ్ళి బాబు జగన్ డబ్బులు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుని తీసుకొస్తాడా? వెరీ సింపుల్ లాజిక్. ఏదైతే ఆ కంపెనీలు, డిస్టిలరీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళి జగన్ చేతికి డబ్బులు ఇస్తారు. కానీ వెంకటేష్ నాయుడిని చేతనే తెప్పించాడు అనుకుందాం జగను. దానికి ఏం చేస్తాడు? వెంకటేష్ నాయుడికి ఏ పోస్టో ఇస్తాడు, లేదా అతనికి రూపాయి ఇస్తాడు. కానీ నువ్వు లగ్జూరియస్గా బతకరా, విలాసవంతంగా బతకరా, హీరోయిన్లతో తిరగరా అని చెప్తాడా? అతను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వాళ్ళు చెప్తున్నారు. నీచ జర్నలిజం చేసే పత్రికలు అబ్బెబ్బే అతను ఏం లేదండి, అంతకుముందు 4.5 లక్షలు ఉందా, 5 లక్షలు ఉందా, అదేమంటే ఎన్నికల అఫిడవిట్లో వేసాడని. ఎన్నికల అఫిడవిట్లో వేసింది నిజమైతే కనుక ఏ రాజకీయ నాయకుడు అసలు ఎన్నికల్లో పోటీనే చేయడానికి పనికిరాడు. చేతికి వాచి పెన్ను కూడా లేనోడు కూడా ఏకంగా జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల అఫిడవిట్లు సొల్లెందుకు మనకి? ప్రాక్టికల్గా వెంకటేష్ నాయుడు అంతకుముందు కోటీశ్వరుడా కాదా? లెట్ అస్ వెరిఫై. మీరే వెరిఫై చేయండి. దాన్ని ఏమంటారు, కుకింగ్ స్టోరీలతో ఎంతకాలం పాటు అంటే ఏళ్ల తరబడి సాగతీయాలి. మనం ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా ఏడిపించుకు తింటున్నాం, ప్రతి మద్యం బాటిల్కి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తున్నాం, అడ్డదిడ్డంగా వైన్ పాలసీ నడుస్తుంది, ఎక్కువ తాగుతున్నారు, తక్కువ డబ్బులు వస్తున్నాయి. ఈ చర్చ రానియకుండా ఉండటం కోసం, అప్పుడు బాగా తినేశారని చెప్పడం కోసం ఆడుతున్న నాటకంలాగా రాజకీయ డ్రామాలాగా మారుతుంది తప్పించి లిక్కర్ కుంభకోణం రియలిస్టిక్ రూట్లోకి పోవట్లా.